జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఎవరి మీదైతే దేవుని మహిమ ఉంటుందో వారి యొద్దకు సామాన్య ప్రజలు వస్తారు, రాజులు వస్తారు. ఎవరి మీదైతే దేవుని యొక్క మహిమ ఉంటుందో వారు. చీకట్లో ఉన్న మనల్ని దేవుడు వెలిగించాడు. ఆ వెలుగులో మనల్ని మనం సరిచూసుకొని తేజరిల్లడము, ప్రకాశించడము అనేది మన మీద వదిలిపెట్టాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలుడ హల్లెలూయా. ఆయన వెలిగించాడు. వెలుగు వచ్చి మన జీవితాలను వెలిగించింది. వెలిగించబడిన మన జీవితంలో అనేకులు ఆ వెలుగునకు వచ్చెదరు అని మొదట వెలిగించబడిన వారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. జనాలు మన ఎద్దుకు రావాలి అంటే మన దగ్గర డబ్బు ఉండాలి, ధనం ఉండాలి, గొప్ప పేరు ఉండాలి కదా. కానీ అలా వచ్చేది ఎవరు అంటే అవసరం తీర్చుకోవడానికి మాత్రమే. మనం ఒక అధికారి దగ్గరికి వెళ్తాం, మన అవసరత చెప్పుకుంటాం, ఆయన దగ్గర ఆ పని చేయించుకుంటాం. అని అనుసరిస్తామా? ఆయన దగ్గర ఉంటామా? ఉండవు. కానీ మన వెలుగును చూసి మనతో ఉండి ఆ వెలుగులో నడవగలిగే స్థితి ఎవరైతే వెలుగు వాళ్ళ బ్రతుకులో కలిగి ఉంటారో వారి జీవితాలకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. మీరు ఒక మాట చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బాప్తీసమిచ్చు యోహాను గురించి రాయబడిన మాట. ఇప్పుడు ఈయన వెలుగుతున్నాడా లేదా? అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపంగా ఉన్నాడు. చెప్పండి, బాప్తీసమిచ్చు యోహాను ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎవరినైనా పిలిచాడా నా ఇద్దరికి రమ్మని? పిలిచాడా? పిలవాల. కానీ ప్రజలు తండోపతండాలుగా ఆయన యొద్దకు వెళ్ళారు. కారణం ఏంటంటారు? అతను ఏమైనా గొప్పవాడా? డబ్బున్నవాడా? తినే తిండి వేరు, అతని ఆహార్యం వేరు, అతని వస్త్రధారణ వేరు. తోలిదట్టు కట్టుకొని మిడతలు తింటూ, కొండ తేనె తింటూ, అంటే ఇప్పుడున్న పరిస్థితి ఒక అంటే అడవుల్లో తిరుగుతూ సంచారం చేస్తున్న వాళ్ళు తినే తిండి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు, గొప్పవారు, యాజకులు, ప్రధాన యాజకులు, ప్రజలు గుంపులుగా ఆయన దగ్గరికి వెళ్ళారు. కారణం ఏంటంటే అతను వెలుగుచున్నాడు. అదొక్కటే రీజన్. అతని మీద దేవుని వెలుగు ఉంది. మనము మన మీద దేవుని వెలుగు ఉంటే మనం ఎక్కడ ఉన్నా ఈ వెలుగు ఆకర్షిస్తుంది. కాబట్టి ఆ వెలుగు దగ్గరికి వెలిగించబడడానికి, సరి చేసుకోవడానికి, సరిదిద్దపడడానికి వస్తూనే ఉంటారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మన ఎందుకు రావట్లేదు జనాలు అంటే మనము మన వెలుగులో నడవదగినటువంటి స్థితి మనలో లేకుండా ఉండాలి.
వారి యొద్దకు వెళ్తే ఉపయోగం లేదు. ఏం నేర్చుకుంటాం? మనకంటే పెద్ద నీతిమంతులు ఏం కాదు, మనమే బెటర్ అన్నట్లుగా మన ప్రవర్తన, మన ఆలోచన, మన బ్రతుకు ఉందనుకోండి, ఎవరు వస్తారు మన యొద్దకు? యోహాను దగ్గరికి, బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి ప్రజలందరూ పోవడానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి ఆయన ప్రత్యేకమైన జీవితం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకించుకున్న విధానం. ఇప్పుడు అంటాను, ఇప్పుడు ఆయన అరణ్యంలో పుట్టాడా, ఊర్లో పుట్టాడా? ప్రజల మధ్యలో ఉన్నాడు. అయితే తల్లిదండ్రులు చెప్పాడు, అయ్యా నువ్వు ఒక కారణ జన్ముడివి, నీవు గర్భంలో పుట్టక మున్పే దూత ఇలా నీ గురించి చెప్పబడింది, ఒక ప్రవచనాత్మకంగా నువ్వు పుట్టావు, నీ పట్ల దేవుని యొక్క సంకల్పం ఇది అని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చెప్తున్న దానిని బట్టి యోహాను తన్ను తాను ప్రత్యేకించుకొని బ్రతికాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. తెలియదు కదా, ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్నా, ఎలిజబెత్ అమ్మగారు అలాంటి శక్తి ఆమెలో ఉండినప్పటికీ కూడా బాలుడుగా ఉన్నప్పుడు ఆ బోధ, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం తెలియజేసేది ఎవరంటే తల్లిదండ్రులే. మనకు మన బిడ్డల విషయంలో ఏదైనా తలంపులు, ఆలోచనలు ఉంటాయి, ఏమైనా దర్శనం ఏమైనా ఉంటే చిన్నప్పటి నుంచే వాటికి పెంచుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి. ఎప్పుడో ఒకసారి తెలుసుకుంటారులే, వదిలేయడం కరెక్ట్ కాదు, వదిలేయడం కరెక్ట్ కాదు. కాబట్టి పిల్లలకి చెప్పాలి, బోధించాలి, తెలియచేయాలి ప్రతిసారి కూడా. అలా తన తల్లిదండ్రులు చెప్తున్న దానిని బట్టి తను అర్థం చేసుకొని, దేవుని నిమిత్తమై ఈ లోకానికి నేను వచ్చానని నా తల్లిదండ్రులు చెప్తున్నారు, ఆ దేవుని సన్నిధిని ప్రజలకు చూపించాలనే ఆలోచన కలిగిన వాడై తన బ్రతుకులో తను తాను ప్రత్యేకించుకుని అరణ్యములో బ్రతకడం ప్రారంభించి, ఇప్పుడు అరణ్యములో బ్రతుకుతున్నట్టు యోహాను దగ్గరికి గొప్ప గొప్ప వారున్న అక్కడికి వాక్యం ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే, తిబెరికైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రికోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్య కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైలెడ హల్లెలూయా. ప్రపంచంలో ఇంతమంది ఉంటే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఇక్కడ ఇప్పుడు చెప్పబడిన వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు, అందరూ కూడా అధికారులే. ఇంతమంది అధికారులు ఉంటే వాళ్ళు అధికారులకు దేవుడు వాళ్ళని వాడుకొని ఇంకా బాగా చేయొచ్చు కదా. ఒక రాజుకు దేవుడు కనువిప్పు ఇస్తే రాజే మారితే ప్రజలు ఈజీగా మారుతారు కదా. రాజు చెప్పిందే శాసనం అంటారు కదా, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. ఆహాబు, యెజెబెలు ఎందుకని దేశాన్ని భ్రష్టు పట్టించారంటే వాళ్ళు అధికారం ఉంది కాబట్టి. మరి దేవుడు తన పని జరిగించుకోవడానికి ఒక రాజుని ఎన్నుకొని, రాజుకు మారు మనసునిచ్చి, రాజు ద్వారా సమస్తాన్ని దేశాలను మార్చవచ్చు కదా. దేవుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. బైబిల్లో చాలా స్పష్టంగా ఆ మాట చూడండి. 59వ అధ్యాయం కాదు, యెషయా గ్రంథం, విరిగి నలిగిన మనసు గల వారి యొద్ద నివసించుట, 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడను
మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంప చేడుకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంప చేడుకును, వినయము గల వారి యొద్దకును దీన మనసు గల వారి యొద్దకు నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడంటే ప్యాలెస్లో కాదు, పరిశుద్ధత కలిగిన వారి హృదయంలో ఉండడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలుడా, హల్లెలూయా. దేవునికి ఇంటెన్షన్ చాలా. ఆయన మహాగణుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాల గొప్ప దేవుడు అయినప్పటికీ సొలొమోను అంటే, ప్రభా అసలు ఈ టెంపుల్, ఈ మందిరం ఎంతదయ్యా, ఆకాశ మహాకాశాలు పట్టజాలు అంత పెద్దవాడివి, అంత గొప్పవాడివి, అయినా సరే ధూపం వేయడానికి, నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మేము ఈ మందిరం కట్టుకుంటున్నాం అంటే, ఆయన కాదు, నేను అక్కడ, నా మనసు ఉంటుంది, నేను అక్కడ ఉంటాను. చూడండి, దిగి వచ్చిన దేవుడు, పిడికడంత గుండెలోకి దిగి వచ్చే దేవుడు అండి. ఒక పరమాణువుగా మరియమ్మ తల్లి గర్భంలోకి దిగి వచ్చిన దేవుడు. విశ్వాసం ద్వారా మన జీవితాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. దేవుడే నీతో నివసించబడాలి, దేవుడే నీతో కూడా ఉండాలి అంటే మన హృదయం పరిశుద్ధంగా ఉంటే చాలు. ఆయన మన బ్రతుకుల్లో మనలో ఉంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వినయము, విధేయత, తగ్గింపు కలిగిన వారి వద్ద నివసించడానికి, వారితో ఉండడానికి ఇష్టపడే దేవుడు. అంత మాత్రమే కాదు, మీరు కానీ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-18 వచనాలను చదువుతాను చూడండి. మీరు అంతరంగ పురుషుడందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అని రాయబడింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు, యేసు ప్రభువు మన హృదయములలో మనము కలిగిన విశ్వాసము ద్వారా ఎక్కడుంటాడు? మనలో ఉంటాడు. అంటే నాకు విశ్వాసం లేదా అంటే ఏంటి విశ్వాసము? నమ్మి అనుసరించడం విశ్వాసం, చెప్పినట్టు చేయడం విశ్వాసం, చెప్పిందే చేయడం విశ్వాసం, చెప్పిందే చేయడం, ఇంకట్టు ఇటు కాకుండా. అలా ఎవరైతే నమ్మి ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞల్లో నడుచగలిగిన విశ్వాసంతో ఆయన వెంబడించగలిగితే వారి బ్రతుకుల్లో ఆయన ఉంటాడు. ఆ విశ్వాసం ఏం చెప్తుందంటే మనల్ని తగ్గించుకోమని చెప్తుంది, దీనులుగా బ్రతకమని చెప్తుంది, పౌరుషాలకు రోషాలకు పోకుండా పరిశుద్ధత కలిగి ఉండమని చెప్తుంది. అట్లా దీన మనస్కులై పరిశుద్ధతను కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకోగలిగిన విశ్వాసం ఎవరి బ్రతుకుల్లో అయితే ఉంటుందో, ఎవరు హృదయంలో అయితే ఉంటుందో, అలాంటి హృదయంలో ప్రభు ఉంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బాప్తీసం ఇచ్చే యోహాను ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినప్పటికీ ఇప్పుడు ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయాసపడినవాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన గురించి కూడా బైబిల్లో ఏమని రాయబడిందంటే, మీరు పరిశుద్ధత పొందిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. ఏంటంటే పరిశుద్ధత పొందిన వారే పరిశుద్ధులుగా ఉండాలి. అంటే ప్రభువైన యేసు క్రీస్తు రక్తము నుండి పాపము నుంచి విడిపించబడి, ఆ రక్తము ద్వారా కడగబడి, ఆ రక్తమే మనను విడిపించి పరిశుద్ధతను కలగచేసి ఆయన సొత్తైన ప్రజలకు మనం ఆ పరిశుద్ధతలో బ్రతకాలి, ఆ పరిశుద్ధతలో మనము జీవించాలి. ఇప్పుడు ఎప్పుడు పరిశుద్ధులమవుతాము అంటే, మీరు కానీ 114వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 114వ అధ్యాయం ఒక మాట చూడండి. మొదటి 1-2 వచనాలు అనుకుంటాను, చదవండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు
అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూద ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చాలు. యూద ఎప్పుడు పరిశుద్ధ స్థలమైంది అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు కాదు, వారిలో నుండి ప్రత్యేకించబడి బయటకు వచ్చినప్పుడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన మనం ఆయన యందు విశ్వాసముంచి ఆ పరిశుద్ధతను కాపాడుకోగలిగిన నమ్మకం మన హృదయంలో ఉంటే మనం మరలా లోకంలో బ్రతకం, లోకానుసారంగా బ్రతకం, లోక ఇచ్ఛలకు లోబడి బ్రతకం, లోక కోరికలకు లోబడి బ్రతకం. వాటిలో నుండి మనల్ని మనము ప్రత్యేకించుకొని వాటిని అంటే దాన్ని త్యజించి వదులుకొని మనం ఏం చేస్తాం, దూరంగా బ్రతుకుతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పస్కా రక్తము ద్వారా వాళ్ళు పస్కా బలి ఆచరించారు, ప్రత్యేకంగా బ్రతికారు. వాళ్ళ యొక్క గడప కమ్మిల మీద ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం, పస్కా రక్తం ఉంది. అలా ప్రత్యేకించుకొని ఆ రాత్రి దాటిపోయారు. అలా ఆ దేశంలో ఉండకుండా ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చారు. కాబట్టే యూదా దేవునికి పరిశుద్ధ స్థలమైంది. రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన ఆయన నివసించడానికి, ఆయన నడిపించడానికి, ఆయన వారితో కూడా ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రత్యేకించుకుని ఆ పాపిష్టి స్థితి నుంచి, ఐగుప్తు దేశం నుంచి వదిలిపెట్టి బయటకు వచ్చారు. కాబట్టి వాళ్ళు పరిశుద్ధులయ్యారు. ఆ పరిశుద్ధులతో దేవుడు కూడా ప్రయాణించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దీన్ని బట్టి ఎప్పుడు ఆయన మన దగ్గర నివసించడానికి మనం పరిశుద్ధమైన స్థలంగా మారుతాము. ఐగుప్తు అనే ఈ లోకము నుండి మనల్ని మనం వేరుపరుచుకున్నప్పుడు, ఐగుప్తు అని ఈ లోకములో నుండి మనం ప్రత్యేకించుకున్నప్పుడు, లేదు ఇక్కడే ఉంటానంటే దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు కూడా మన ఎద్దుకు రాడు. దేవుడు కూడా మనలోకి రాడు, మన బ్రతుకులోకి రాడు, మన జీవితంలోకి రాడు. ఎవరు జీవితంలోకి వస్తాడు అంటే తను తగ్గించుకొని, ఒప్పుకొని, వదిలిపెట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధతను కాపాడుకొని ప్రత్యేకించుకున్న జీవితాల్లో ఆయన ఉండడానికి ఇష్టపడతాడు. అందుకని ఇదే మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దానికంటే పై వచ్చిన చదువమ్మ. 6వ అధ్యాయం 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం కింది ఆ పై వచ్చిన నుంచి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజల ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని మాటలు ఎందుకు చెప్పారంటే మనం లోకంలో ఉన్నామండి, లోక పద్ధతులు అనుసరించకపోతే ఎట్లా, లోక ఆచారాలు చేయకపోతే ఎట్లా, మనం మనుషులం కదా. దేవుడు కూడా ఏమనట్లా, ప్రత్యేకించుకుంటే నేను నీ దేవుణ్ణి అనిపించుకుంటాను అంటున్నాడు. నేను ప్రత్యేకించుకోను, నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, కులంతో లేకుండా మతంతో లేకుండా మనుషులతో కొన్ని లోక సంబంధమైన బంధాలతో నాకు కొన్ని అవసరతలు ఉన్నాయి, తీరాలంటే వాళ్ళలాగా ఉండాలనుకుంటే ఒకవేళ అవసరతలు తీర్చబడతాయేమో, కానీ దేవుడైతే నీతో ఉండడు. దేవుడి కంటే మనుషులనే నీ అవసరానికి తీర్చగలిగిన వారనుకుంటే దేవుడు నీకు అవసరం లేదు, అక్కర్లేదు. నీకు దేవుడే కావాలనుకుంటే వాటి అన్నిటిని వదిలిపెట్టాలి. అదే కదా మారు మనసు అంటే. పాపంతో ఇచ్చలు, కోరికలు, తలంపులు వాటిని వదిలిపెట్టి ఐగుప్తుని పాప దాసత్వం నుంచి విడిపించబడి మళ్ళీ అలా బ్రతకడం కాకుండా ప్రత్యేకించుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ప్రత్యేకించుకోవాలి. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన ఉద్దేశంలో, మనం అనుసరించే విధానంలో ఎప్పుడైతే మనం ప్రత్యేకించుకుని అప్పుడు ఆయన మనకు దేవుడుగా ఉంటాడు. అందుకనే ఈ మాటలన్నీ చదివించాను. మనం ప్రత్యేకించుకోకుండా, అంటే ఇక్కడ ప్రత్యేకించుకోవడం అంటే
వారిలాగా మనం చేయకుండా ఉండడమే పరిశుద్ధత. ఆ పాపానికి దూరంగా ఉండడమే పరిశుద్ధత. ఇప్పుడు దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవడం అంటే ఏంటి? దానికి మళ్ళీ అదే పని చేయకుండా ఉండడమే కదా. మనం మాట ఇచ్చే మాట నిలుపుకోవడం అంటే ఏంటి? మాట తప్పకుండా ఆ మాట కోసం బ్రతకడం. దేవునికి మాట ఇచ్చాం, బాప్తీసం తీసుకుంటప్పుడు నమ్మకంగా సాక్షిగా ఉంటావా? ఉంటాను. పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవిస్తావా? జీవిస్తాను. ఇదంతా కూడా నువ్వు దేవునికి ఒప్పుకొని ఒక సమర్పణతో వచ్చిన మాటే కదా. అలా ఉండకుండా, ప్రత్యేకంగా జీవించకుండా, నీ బ్రతుకు ద్వారా క్రీస్తు నీలోకి వచ్చిన దాన్ని బట్టి, నీతో మాట్లాడుతున్న దాన్ని బట్టి, నువ్వు క్రీస్తుని తెలుసుకున్న దాన్ని బట్టి ఒక ప్రత్యేకత నీకు లేకపోతే నేను అసలు పరిశుద్ధుడని ఎవరు పిలుస్తారో, విశ్వాసం అని ఎవరు పిలుస్తారు? ఒకవేళ మందిరానికి వస్తే సరిపోతుందా? మందిరానికి వెళ్తుంది కానీ ఏమీ మార్పు లేదమ్మా. ఆ మాట అంతే ఉంది, ఆ ప్రవర్తన అంతే ఉంది, ఆ చూపు అంతే ఉంది, ఆ ఆలోచనలు అంతే ఉంది. ఎందుకు వెళ్తున్నారా వాళ్ళు? ఏం మార్చుకోని దానికి మందిరానికి ఎందుకు అని అనేకలు అనుకుంటున్నారంటే కారణం ఏంటి? వాళ్ళే మారట్లేదా? పచ్చకామెరలోడికి లోకమంతా కనిపిస్తుందని వాడు పాపాలు ఉన్నాడు కాబట్టి అందరు పాపులుగా కనిపిస్తారా? కాదు కదా. ప్రత్యేకించుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ప్రత్యేకించుకున్నప్పుడే, బయటికి వచ్చినప్పుడే, వాడికి దూరంగా ఉన్నప్పుడే మనము పరిశుద్ధ స్థలం అవుతాం, ఆయనకు రాజ్యం అవుతాం. అప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో నివసించడానికి ఆయన మనకు వస్తాడు. ఇప్పుడు యోహాను గారి గురించి కానీ కొన్ని మాటలు కానీ చూస్తే, మీరు లూకాసు సువార్త 1వ అధ్యాయంలోకి రండి. 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలును అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఇప్పుడు చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి ఎలిజబెతమ్మ గర్భంలో ఉంది. ఇప్పుడు ఆయన పెరుగుతున్నప్పుడు శోధనలు రాలేదా? లోకంలో కాదా బ్రతికింది, లోకంలో కాదా పెరిగింది? యేసు ప్రభునే శోధించడానికి శోధకుడు వచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను తనతో పాటు తిరిగే పిల్లలను ఒక వయసులో, ఇప్పుడు వాళ్ళ తల్లి ఒకవేళ రిస్ట్రిక్ట్ చేసి మనం అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, పద్ధస్థం అసలు లోపలికి పోకుండా, అంటే బయటికి పోకుండా ఇంట్లోనే పెంచింటదా? అంటే ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్తున్న దాన్ని బట్టి యోహాను లోకంలో ఉండినప్పటికీ లోకస్తుల ఆలోచనలు తనకు ముట్టకుండా తను తల్లిదండ్రుల మాటకు లోబడి ప్రత్యేకించుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ ఆవేశం, ఏలియాకు ఆత్మశక్తి కలిగిన వాడైనప్పటికీ చిన్న వయసులో, 2-3 ఏళ్ళ వయసులో ఆ పిల్లవాడికి ఎంత ఆలోచన ఉంటుంది? అప్పుడే పరిశుద్ధాత్మ శక్తితో సర్వలోకాన్ని గమనించగలిగిన శక్తి ఉంటుందా? కాదు కదా. ఇరిగే కొంది, అంటే వయసు పెరిగే కొంది ఏలియా ఎలా బ్రతికాడో, ఎలా జీవించాడో, ఆ రోషం, ఆ పౌరుషం కలిగిన వాడిగా బ్రతకాలని తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి ఆ ఆలోచనతో బ్రతికాడు కాబట్టి ఆ శక్తి ఆయనకు వచ్చింది. ఈరోజు ఈవెన్ మనం కూడా అలాంటి వాళ్ళంగా ఉండొచ్చని యాకోబు చెప్పలేదా? ఏలియా మనలాంటి మనుషుడే అన్నాడా లేదా? కదా. ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం పడలేదు, ఆయన ప్రార్థించినప్పుడు వర్షం పడిందని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా ఏలియాలాగా ఉండొచ్చు అని అర్థమేగా. అంటే నువ్వు ప్రత్యేకపరచుకొని నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలిగిన శక్తిని నీ బ్రతుకులు ఉంచుకొని దేవుని మాటకు లోబడి, కెరీతు వాకు దగ్గర ఉండమంటే అక్కడ ఉండమన్నాడు, ఏ తిండి పెడితే అదే తిన్నాడు, అది ఎండిపోగానే మళ్ళీ ఇంకా సారపతికి వెళ్ళమన్నాడు, ఆమె విధవరాలు ఇంట ఉండమన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ, ఎక్కడ కూడా కరువు వస్తుంది కాబట్టి చూడండి, ఆయన కరువు వస్తుంది ఆయనే ప్రకటించి కరువులో కూడా ఆయన ఉండాల్సి వచ్చింది. రోజు ఎంత మాంసం తినగలిగిన వాళ్ళైనా సరే రోజు
మాంసం తింటారా? తినగలుగుతారా? రొట్టె మాంసం ఎగుటు కొట్టదా? మనం వారం పండుగ రోజుల్లో ఒక వారం తింటేనే చిరాకు వస్తుంది, అది కూడా రొట్టె మాంసం అంతే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏది నిర్ణయించాడో దాన్ని మాత్రమే తను చేయడానికి తన మనసును నిలుపుకొని దేవుని పని మాత్రమే చేయాలని ఒక రోషంతో బ్రతికిన వ్యక్తి ఎవరు? ఏలియా. తనకు ఎవరు సపోర్ట్ లేకపోయినా, తను ఎవరి మీద ఆధారపడకుండా, తను ఈ బయలుదేవతలందరిని చంపి యెజెబెలు చంపుతాను అనగానే భయపడి పారిపోయి అప్పుడు అంటాడు, ప్రభువా అందరూ ఇట్లా ఉంటే నేను ఒక్కడిని నీ కోసం రోషం కలిగిన వాడిగా ఈ పని చేశారంటే బయలుకు మోకాలు ఉన్న వాళ్ళు 7,000 మంది ఉన్నారా అంటాడు. ఈ 7,000 మంది ఏమయ్యారు మరి? ఈయన ఒక్కడు కర్మేలు పర్వతం మీద సవాలు విసిరినప్పుడు, లేకుండా ప్రార్థించినప్పుడు ఈ 3.5 సంవత్సరాలు ఈయన మాట చొప్పునే కదా వర్షం పడలేదు, ఇదిగో ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది కాబట్టి ఆ దేవ సేవకుడు బలపరుద్దాం, ఆయనతో పాటు ఉందామని ఏ సేవకుడైనా వచ్చాడా? లేదు. ఓబద్య పోషిస్తుంటే ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఆ గుహల ఈ గుహల పడి ఆయన ఆహాబుకు భయపడి బతుకుతూ తింటూ బతికారు, కానీ సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక్కరూ కూడా లేరు. మళ్ళీ వాళ్ళ గురించి ప్రభు అంటాడు, బయలకు మోకాలునక భయపడక నా కోసం ఉన్న వాళ్ళు ఇంకా 7,000 మంది ఉన్నారు. ఈయన అంటే ఎక్కడున్నారు ప్రభు? వాళ్ళు ఏమైపోయారు ప్రభా? 400 మందితో నేను పోరాడుతున్నప్పుడు 400 మందిని చంపడం ఎంత కష్టం, వాళ్ళను ఎంత ఇదిగా ప్రయాసపడి ఉంటాడు. ఇంత కూడా నాకు ఎవరు తోడు లేకపోయినా, ఎవరు నాకు సహాయం లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన చెప్పాడు నేను చేయాలనే ఒకే ఒక నిర్ణయం, దేవుని మాట నెరవేర్చాలని ఒక తపన, ఒక కోరిక, ఎవరు తోడున్నా లేకపోయినా ఒక ఆశ ఏలియాని బ్రతికిచ్చింది. ఈరోజు మనం నాతో ఎవరు రాలేదు, మందిరానికి రావాలంటే ఆ నుంచి ఇటుకు తోడు కావాలి. నాకు బాగలేదు అక్క ఈరోజు రాలేనంటే, అవునా సర్లే ఈ నెక్స్ట్ వీక్ మనం కలిసి వెళ్దాం అని ఇంట్లో వాళ్ళు అటు నుంచి. మరి ఏలియా ఆత్మ అంటే ఏంటి? రోషం కలిగిన వ్యక్తి, దేవుని కోసం బ్రతకాలనే ఆలోచన కలిగిన వ్యక్తి, తిండి కోసం కాదు, ఇంకొక దానికోసం కాదు, కేవలం దేవుని మాట కోసం బ్రతకడమే ఏలియా యొక్క ఆత్మ. దేవుని పని జరిగించడమే ఏలియా యొక్క ఆత్మ. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్తున్న దాన్ని బట్టి ఒక రోషం కలిగి తను ప్రత్యేకించుకొని, తిండి ఉన్నా లేకపోయినా ఇందుకోసం దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు, నా తల్లిదండ్రులు తెలియజేశాడు కాబట్టి ఆ పని మీద ఉండాలని తను ప్రత్యేకించుకొని ఒక వయసుకు వచ్చిన తర్వాత దేవుని యొక్క సహవాసం కోసం తల్లిదండ్రులు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్యం అంటే ఒక భయంకరమైనటువంటి ప్రదేశం. అంటే ఏ టైంలో ఏ ప్రమాదం వస్తుందో తెలియనటువంటి ఒక స్థితి అరణ్యం అంటే. ఎవరు ఏ స్థితిని నమ్మడానికి లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తను ప్రత్యేకించుకొని ఎక్కడున్న అరణ్యములో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం అది విశ్వాసం. విశ్వాసం అంటే ప్రత్యేకించుకోగలిగి ఉండడం. నీ ప్రత్యేకత ఎవరైనా చెప్పగలుగుతారా? నీ గురించి ఇదిగో ఈమెలో ఈ ప్రత్యేకత ఉంది, ఈ ప్రత్యేకత దేవుని నమ్ముకున్న తర్వాత కాపాడుకోగలిగింది, నిలుపుకోగలిగింది, ఇలా బ్రతుకుతుంది, ఇలా జీవిస్తుంది అని చెప్పగలిగిన ప్రత్యేకత లేకపోతే మనకు, లేకుంటే లోకస్తులు పెద్ద తేడా ఏంటి? ఎందుకు వస్తాడు దేవుడు? మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? ఇంతమంది రాజులు, ఇంతమంది అధికారులు ఉండి నా అరణ్యములో ఉన్నటువంటి బాప్తిసమిచ్చు యోహాను దగ్గరికి దేవుని యొక్క వాక్యం అంటే ఎవరు? దేవుడే కదా. దేవుడు ఎక్కడికి వచ్చాడు? యోహాను దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యము మనలో ఉంటుందో, దేవుడు మనతో ఉంటాడో, ఆటోమేటిక్గా మనము వెలిగించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయిన వారం మనం చెప్పుకున్నాం, సీనాయి కొండ మీద నుంచి మోషే దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించి, ఎందుకు ఏం విన్నారు పోయిన వారం?
ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఆయన చేతులు ఏమున్నాయి? దేవుని పలకలు, అంటే ఏంటి? వాక్యం. 40 రోజులు ఆయన సన్నిధిలో గడిపాడు, ఆయన మహిమను చూశాడు. కానీ తనలో, తన బ్రతుకులో ఏమున్నాయి? తను కలిగింది ఏంటంటే దేవుడి యొక్క పలకలు తనతో ఉన్నాయి కాబట్టే, వాక్యం తనతో ఉంది కాబట్టే, దేవుడు తనతో ఉన్నాడు కాబట్టే, దేవుని మహిమ అతని మీద ఉంది కాబట్టే అతని ముఖము ప్రకాశించింది. అందుకని పై వచనంలో మన పైన వారం చెప్పుకున్నాం, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేవునికి మహిమ మన మీద ఉదయించాలంటే ఎప్పుడు? అంటే దేవుని సన్నిధిలో మనం ఉంటే, 1. 2, ప్రార్థన చేస్తే అని పైన వారం చెప్పుకున్నాం. ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖము మారెను, అతని వస్త్రములు తెల్లడివే దగదగ మెరిసెను అని చెప్పుకున్నాం. ఎప్పుడు మారిపోతుంది మనము? ఎప్పుడు మన వస్త్రములు, మన క్రియలు దగదగ తెల్లగా పరిశుద్ధంగా అందరు కనిపిస్తా అంటే ప్రార్థనలో ఉంటాయి, దేవుని సన్నిధిలో ఉంటాయి. సో ఆ విధంగానే ఇప్పుడు బాప్తిసం ఇచ్చు యోహాను ఇప్పుడు ప్రత్యేకించుకొని అరణ్యంలో తనతో పాటు పెరిగిన యవనస్తులు లగ్జరీగా తిరగవచ్చు, ఎంత విలాసవంతంగా బ్రతుకుతూ ఉండవచ్చు, కానీ వాటన్నిటిని వదిలిపెట్టి, మోషే గురించి మనం చెప్పబడినట్టుగా మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు? ఐగుప్తు విషయం, అంటే ఐగుప్తు ఉన్న ధనము కంటే దేవుని ప్రజల విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏం చేసి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోకుండా దాని నుంచి బయటకు వచ్చేసాడు. ఎంత లగ్జరీ అండి, ఎంత సుఖవంతం, ఎంత విలాసం. ఈరోజు మనం బ్రతకడానికి సుఖం కోసమే కదా, నెమ్మది కోసమే కదా. అలాంటి పరిస్థితిని, అలాంటి ప్రదేశాన్ని, అలాంటి స్థితిని మొత్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చాడు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి. ఇప్పుడు మోషే ముఖం ప్రకాశించిందిగా, ఆయన వెలుగులు వీళ్ళందరూ నడిచారుగా. చెప్పండి. అట్లానే మనము కూడా దేవుని సన్నిధిలో గడిపి ఒక పరిశుద్ధమైన క్రియలలో మన బ్రతుకులు ఉంటే అప్పుడు ప్రజలు మన యొద్దకు వస్తారే తప్ప మన డబ్బు, ఎత్తు, లావు, అందము, హోదా చూసి కాదు. ఎవరైనా మన యొద్దకు రావాలంటే మన క్రియలను చూసి, నీతి క్రియలను చూసి, మన బ్రతుకులో వాటిని చూసి మన ఎదురుకు రావాలి తప్ప గొప్ప గొప్ప మనం ఉన్న కలిగిన గొప్ప గొప్ప వాటిని కాదు. ఇప్పుడు అందరు కూడా బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర రావడానికి గల కారణం ఏంటి అంటే, 1 ప్రత్యేకమైన జీవితం. ఏంటి? ప్రత్యేకమైన జీవితం. మన జీవితాల్లో ఆ ప్రత్యేకమైన జీవితం ఉంటే ఎవరైనా మన దగ్గరకు వస్తారు. ఆ ప్రత్యేకతలో ఏముండాలి? పరిశుద్ధమైన జీవితం. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ప్రజల నుంచి, పరిస్థితుల నుంచి, ఆ సంప్రదాయాల నుంచి తను ప్రత్యేకించుకొని, పరిశుద్ధపరచుకొని, దేవుని శక్తిని కలిగి, దేవుణ్ణే కలిగి అరణ్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన అరణ్యంలో ఉండిన వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది, ప్రజలు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రజలాడ హల్లెలూయా. ఇప్పుడు హోసన్న గారు ఉన్నారు, ఏసన్న గారు. ఇప్పుడు ఆయన కట్టిన మందిరం గోరంట్లలో చాలా దూరం, ఇప్పుడు అంటే కలిసిపోయింది. అందరూ కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు, అంత దూరమైన. పోనీ ఖమ్మంలో అయినా సరే ఆ మందిరం దూరమే కదా, అవునా కదా? దూరమే. కానీ ఎంతమంది వస్తారు తెలుసా? దాదాపుగా 500-600 మంది వస్తారు. ఎక్కడెక్కడో ఎన్నో 30-40 కిలోమీటర్ల దూరం నుంచి బస్సులలో పిల్లలతో కూడా వస్తారు. కారణం ఏంటి? ఇప్పుడు ఆయన వెలుగు, దేవునికి వెలుగు ఆయన మీద ఉంది కాబట్టి ఆ వెలుగులోకి ప్రజలు వస్తారు. చాలామంది దూరంగా మందిరాన్ని కట్టుకోవడానికి భయపడతారు. ఎందుకంటే ఎవరు వస్తారని. మనలో దేవుడు ఉంటే ఎవరైనా వస్తారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ కట్టుకున్నా సరే, మనతో దేవుడు ఉంటే, మనలో దేవుడు ఉంటే మనం ఎక్కడ ఉన్నా అక్కడికి ప్రజలు వస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే బాప్తిసం ఇచ్చే యోహానే. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలడ హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి అనేకులు వచ్చారు. దానికి కారణం ఏంటి అంటే, 1 ఆయన ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రత్యేకమైన జీవితంలో గమనించండి,
ఆయన సాక్ష్యం. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఎంత గొప్పది, అవునా కదా? చెప్పండి అమ్మా. వాళ్ళ నాన్నతో మాట్లాడి ముందుగానే దూత మాట్లాడడము, వాళ్ళ నాన్న ఒప్పుకోకపోవడం, దాన్ని నమ్మకపోవడం, ఆయన మూగివాడవడం, ఇవన్నీ క్రియలన్నీ అందరికి తెలిసిపోయింది. ఆయన పుట్టడము, తర్వాత ఆ పుట్టినప్పుడు ఏం పేరు అంటే పలక మీద రాయడము, ఆ నోరు సడలించబడ్డ, ఇవంతా చూస్తుంటే అందరికి ఆశ్చర్యం. ఈ రోజుల్లో గొప్ప వాళ్ళు సాక్ష్యం. ఒక చిన్న సంఘటన జరిగితే దేవుడు నాకు ఇట్లా చేశాడు, దేవుడు నన్ను ఇలా చేశాడు, ఆ రోజు దర్శించాడు, ఆ రోజు వెలిగించాడు అని దాని గురించి వాళ్ళ జీవితాల్లో దేవుడు జరిగించిన దాని గురించి చెప్పుకుంటాడు. ఎవరి గురించి అయితే చెప్పాలో, ఎవరి గురించి అయితే ప్రకటించాలో, ఏ వాక్యం అయితే మనం ప్రకటించాలో ఆ దేవునికి సాక్షిగా నిలబెట్టాడని విషయాన్ని మర్చిపోయి వీళ్ళ ఘనతలు, వీళ్ళ గొప్ప కార్యాలు. ఈ రోజుల్లో సాక్ష్యాలు చూస్తే నా దగ్గరికి ఇట్లా బాగా ఏడుస్తూ ఇంకా రేపు చచ్చిపోతున్న వాళ్ళు వచ్చారు, అద్భుత కార్యం చేశాడు, వాళ్ళు లేచిపోయారు, బతికారు, ఇలాంటి కార్యాలు సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేశారు, ఎంత గొప్ప కార్యాలు చేశారు, వాళ్ళ ద్వారా ఎలాంటి సూచక్రియలు జరిగాయి చెప్పుకుంటుంటారు. ఇప్పుడు అలా చెప్పుకోవడానికి బాప్తిసం ఇచ్చే యోహానికి అవకాశం లేదా? చెప్పండి అమ్మా. గొప్ప గొప్ప జన్మ తంది, తన జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం తంది, కానీ తన సాక్ష్యం ఏ రోజైనా తన గురించి చెప్పాడా? లేదు. అంత గొప్పవాడు కదా. యేసుక్రీస్తుకు సాక్షిగా వచ్చాడు కాబట్టి, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు కాబట్టి, ప్రవచనాత్మకంగా ఆయన వచ్చాడని ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి, ఏ రోజు కూడా ఆయన తన గురించి చెప్పకుండా తనకు వెనక వస్తున్నటువంటి క్రీస్తు గురించి చెప్పాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఇంత జరిగితే చాలు, గొప్ప ఎన్నెన్నో కార్యాలు, ఎన్నెన్నో ఆలోచన. అందుకనేమో మన ఆత్మీయ తండ్రి ఆయన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగేవి. కాకపోతే అనేక మీటింగ్స్లో దేవుడు నా ద్వారా ఇలా చేశాడు, అలా చేశాడు అన్న దాన్ని బట్టి తను ఎక్కువగా పొగడబడుతున్నాడు అనుకుని, ఎట్లా అక్కడ పొగిడి దేవుని మహిమను నేను దొంగిలించిన వాడిగా అయిపోయి నాకు ఎక్కడ గర్వం వస్తుందో ప్రభువా అనుకొని, ప్రభు నాకు ఈ వరం, ఈ స్వస్థత వరం నాకు వద్దు ప్రభు అని ప్రార్థన చేశాడంట. చూడండి, దేవుడే జరిగించేది క్రియలు, కానీ ఎవరు? నేను, నా ద్వారా నేను. మనం ఏం గొప్ప వాళ్ళమా? కాదుగా. దేవుడు చేస్తే చేస్తాడు, ఆయన జరిగిస్తే జరిగిస్తాడు. ఆ అతిశయం ఎక్కడ వస్తుందని దాన్ని కాదనుకున్నాడు. కానీ చివరిలో రియలైజ్ అయ్యాడు. కానీ అప్పటికి వయసు దాటిపోయింది, ఆరోగ్యం సహకరించలేదు, ఉపవాసాలు ఉండలేని స్థితి. గమనించండి. అంటే ఇప్పుడు ఈయన తన గొప్ప గురించి చెప్పుకోవడానికి తన బ్రతుకు, నేను ఇంత పరిశుద్ధపరుచుకున్నాను, ఇంత ప్రత్యేకించుకున్నాను, చిన్నప్పటి నుంచి ఇంత నీతిగా బ్రతికాను, ఇప్పుడు ఇప్పటివరకు నేను డ్రింక్ చేయలేదు, ఇప్పటివరకు నేను అది చేయలేదు, ఇది చేయలేదు. ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పుకుంటారు వాళ్ళ జీవితం గురించి. సాక్ష్యం చెప్పమంటే వాళ్ళు ఎంత పాపిష్టి రకంగా బ్రతికారు, ఎంత లోకంలో ఎంత ఇష్టానుసారంగా బ్రతికారు, ఇది చెప్తారు. లాస్ట్లో ఇట్లా మార్చాడు అనేది ఒక కొసమెరుపులాగా చెప్తారు. ఇప్పుడు ఈయన గురించి చెప్పుకోవాలంటే చిన్నప్పటి నుంచి ఆయన బ్రతికిన విధానం, పెంచబడిన విధానం, తను ఇప్పుడు బ్రతుకుతున్న విధానం, తను ప్రత్యేకపరచుకునే అడవుల్లో ఆ అరణ్యంలో ఎన్ని శ్రమలు రావచ్చు, టైంకి తిండి ఉండకపోవచ్చు, ఏం లేకపోవచ్చు, వీటి గురించి నేను ఇంత శ్రమ పడుతున్నాను మీకోసం, ఇంత ప్రయాసపడుతున్నాను మీకోసం అని ఏ రోజు తన గురించి, తను అనుభవిస్తున్న స్ట్రగుల్ గురించి, శ్రమల గురించి గొప్పగా చెప్పుకొని మనుషుల దగ్గర నుంచి మెప్పు పొందుకుని, అయ్యా ఇదిగో ఇంత ప్రయాసపడుతున్నాడు మా సేవకుడు, ఇంత కష్టపడుతున్నాడు అంట పాపం, ఇలా అని ఏ రోజు కూడా ఆయన చెప్పుకోలే. పైపెచ్చు ఆయన ఎందుకు వచ్చాడో ప్రభు యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను అని తగ్గించుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం అక్కడ చదువుకున్న దీన మనసు గల వారి యొద్ద నివసించడానికి నేను ఇష్టపడే దేవుడను. ఈరోజు తగ్గించుకుంటావా? నీకంటే కొద్దిగా బలపరచబడి దేవుని చిత్తంలో ఉన్నవారు, నీకంటే కొద్దిగా గొప్పవారిగా ఉండి దేవుడు వారి ద్వారా కార్యాలు జరిగిస్తుంటే నాకేం తక్కువ అని బీరాలు బరికే మనము, ఏలియా ఆత్మ కలిగిన వాడు అని బైబిల్ చెప్పిన, యేసు ప్రభు తెలిసిన, సమస్త ప్రజలందరికీ తెలిసిన, ఇదిగో ఆయన ఆత్మశక్తి ప్రవచనాత్మకంగా నేను వచ్చిన వాడును అని చెప్పుకోకుండా దీన మనసు కలిగి నేను ఆయన చెప్పుల వారు ఇప్పుడని కూడా
యోగ్యుడని కాను అని ఒక తగ్గింపు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రకాశించాడు. ఈరోజు మనం ప్రకాశించాలి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని ఆయన గురించి చెప్పబడిన మాటను మనం ధ్యానం చేస్తే ఎట్లా వచ్చింది? వెలుగు వచ్చింది. గర్భంలోనే వెలిగించబడ్డాడు, కానీ ఆయన బ్రతుకు ద్వారా దాన్ని ప్రకాశించాడు. ఆ తన జీవితం ద్వారా ఆ ప్రకాశం అందరికి అర్థమైపోయింది. అందుకని ఆయన ప్రత్యేకతను బట్టి, ఆయన యొద్ద ఉన్న వాక్యాన్ని బట్టి అందరు ప్రజలు, యాజకులు, ప్రధానులు, పరిసయ్యులు, సుంకరులు ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర రావడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద దేవునికి వెలుగు ఉంది. అందుకనే జనములు నీ వెలుగునకు వచ్చేదరు. ఏంటి ఆ వెలుగు అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం పోయిన వారం అంతకుముందు, సత్క్రియలని వెలుగు ప్రజల ఎదుట ప్రకాశింపజేయడి అని ఉంది కదా. సత్క్రియలని వెలుగు, మన వెలుగు ఏమై ఉండాలి? సత్క్రియలు. అంటే ఏమిటి? బాప్తిసం ఇచ్చే యోహాను జీవితంలో సత్క్రియలు ఏంటంటే పరిశుద్ధమైన జీవితం. దానికి మించింది ఏంది లేదు కదా. ప్రత్యేకమైన జీవితం, తను దేవునికి ఒక సమర్పణ కలిగిన జీవితం, అరణ్యంలో బ్రతకాల్సి వచ్చిన లోబడినటువంటి జీవితం. ఈరోజు ఒక కష్టం వస్తే చాలు తట్టుకోలేరు, ఒక శ్రమ వస్తే చాలు తట్టుకోలేరు, బాధ వస్తే చాలు తట్టుకోలేరు, కృంగిపోతారు, బాధపడతారు. ఆయన గురించి చెప్పరు. ఈయన అరణ్యంలో కూడా వెలిగెత్తిన ఒక స్వరం అని చెప్పబడింది. అరణ్యపు ఆ వనములు అంటే అరణ్యపు అనుభవాల్లో కూడా వెలుగెత్తి ప్రభుని యేసు క్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి తను సమర్పించుకున్నాడు. అలాంటి వారి యొక్క జీవితం ప్రకాశిస్తుంది. మన బ్రతుకులో శ్రమ, వేదన, దుఃఖం కలిగిన ఒక సమర్పణ కలిగి, ఒక అపరిశుద్ధతను కలిగి మనల్ని మనం ప్రత్యేకించుకొని బ్రతుకుతూ ఉంటే మన బ్రతుకు ప్రకాశిస్తుంది. అదిగో పలాని వారు నిజంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆ వెలుగు ఎలా బ్రతకాలో, ఎలా సరిదిద్దుకోవాలో, ఎంత సమర్పణగా ఉండాలో, ఎలా తట్టుకోవాలో అని నేర్పిస్తాడు అనే వెలుగు, సత్క్రియ వెలుగు అనేకులు కనిపించాలి. అంత మాత్రం కాదు, వెలుగు ఫలము అని దాని గురించి కూడా మనం చెప్పుకోవాలి. వెలుగు ఫలం ఏంటి? మంచితనం, నీతి, సత్యం. ఆయన జీవితంలో ఆ సత్యం కలిగింది కాబట్టి వచ్చిన వారిని సర్ప సంతానమా అన్న కూడా ఎవరు కూడా ఒక మాట అన్న ఎవరన్నా అన్నారా? ఎవరు అన్నాడు ఆయన సర్ప సంతానం అని? పరిశీలను, సుంకరులు, శాస్త్రులు సర్ప సంతానం అన్నాడు. ఇంకా వాళ్ళు ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ బతుకలాంటిది కాబట్టి ఖండించగలిగాడు, బుద్ధి చెప్పగలిగాడు. ఈ కారణం ఏంటి? ఎవరైనా సరే ఒక వ్యక్తిని మనం అంటే ఎప్పుడు లోపడతారంటే వాళ్ళ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే, వాళ్ళు నీతిగా బ్రతుకుతున్నారని తెలిస్తే వాడు చిన్నవాడన్నా పెద్దవాళ్ళు లోపడతారు. లేకపోతే పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోపడరు. చెప్పాను కదా, సిఎల్ఆర్లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ వాళ్ళ నాన్నను పట్టుకొని ఇష్టానుసారంగా, వాళ్ళ అమ్మను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడ్డాం. కారణం ఏంటంటే వాళ్ళ జీవితాలంటే వాడికి తెలుసు, వాళ్ళ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏంటో. వయసుకు వచ్చిన పిల్లల్ని పెట్టుకొని ఇచ్చలవిడిగా బ్రతికిన జీవితం వాడికి తెలుసు కాబట్టే మీరు నాకేం చెప్పేది అన్నట్టుగా మాట్లాడారు. మనం నీతిగా బ్రతకడం ప్రారంభిస్తే ఎవరైనా మనకు భయపడడం ప్రారంభిస్తారు. మనం ఒక మాట అన్నా లోబడడం ప్రారంభిస్తారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైలుడ హల్లెలూయా. బాప్తిసం ఇచ్చు యోహాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండిరి, అతని వెలుగులో మీరు కొంతకాలము నడిచిరి అని రాయబడింది. ఆ వెలుగులోకి వచ్చారు. అంటే ఇప్పుడు వీళ్ళు బాప్తిసం తీసుకోవడానికి గల కారణం ఏంటి? పరలోక రాజ్యం సమీపించిందంటే ఆ పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో వాళ్ళ బ్రతుకు చీకట్లో ఉంది. ఆ మార్గం కనుగొనలేని స్థితిలో ఉన్నప్పుడు తెలుసుకోవడానికి ఆ మార్గాన్ని చూపించగలిగిన వాడు బాప్తిసం ఇచ్చే యోహానని అర్థం చేసుకుని వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయన ఎద్దుకు రావడం ప్రారంభించారు. రాజులు ఆయన ఎద్దుకు వచ్చారు. ఇప్పుడు సౌలు ఉన్నాడు, సౌలు దేవుడు వెలిగించాడు కదా, పౌలుగా మార్చబడ్డాడు. వెలుగు వచ్చింది, వెలుగు ప్రకాశించిందా లేదా ఆయన మార్గం మీద? ఆయన కన్నులలోంచి పొరలు రాలిపోయా లేదా? తన పాప జీవితం అంతా మార్చుకున్నాడా లేదా? ఇప్పుడు ఎప్పుడైతే పౌలు తన బ్రతుకును మార్చుకున్నాడో రాజులు కూడా పిలిపించుకుని వాక్యం చెప్పించుకున్నారా లేదా? చెప్పించుకున్నారు. కాబట్టి
రాజులు మన వెలుగుకు రావాలి, గొప్ప గొప్ప వారు మన ఎద్దుకు రావాలి అంటే మన దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, ఐశ్వర్యం ఉండాల్సిన అవసరం లేదు. పరిశుద్ధమైన ఒక ప్రత్యేకమైన జీవితం మన బ్రతుకులో ఉంటే ఆటోమేటెడ్గా వెతుక్కుంటూ మన ఎద్దుకు వస్తారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడు. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడు. హల్లెలూయా. చూడండి ఒక మాట, లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అంతడు 7వ వచనం చదువమ్మ. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జన సమూహములను చూచి, తర్వాత 12వ వచనం, సుంకరులు బాప్తిసం పొందవచ్చి, తర్వాత పై వచనంలో ఇట్లా అందరూ కూడా అతని దగ్గరికి వచ్చారు. ఈ మాట ఇప్పుడు మనం మూలవాక్యం చదివాం కదా, ఏమని? జనములు నీ వెలుగునకు వచ్చేదరు. ఇప్పుడు నెరవేరిందా లేదా? జరిగిందా లేదా? ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వచ్చారు? ఆయన ప్రత్యేకించుకొని పరిశుద్ధమైన జీవితం కలిగి, ఒక సాత్వికమైన మంచి మనసు తన బ్రతుకులు కలిగి, ఒక మంచి సాక్ష్యం కలిగి, తను ఇచ్చించుకోకుండా దేవుణ్ణి ఘనపరిచి, తనతో ఉన్నటువంటి తన దగ్గర ఉన్న శిష్యులను కూడా యేసు ప్రభును వెంబడించడానికి మొహమాటం లేకుండా యేసు ప్రభును వెంబడించండి, ఆయన సర్వమాన పాపాలని మోసుకొని పో దేవుని యొక్క గొర్రెపిల్ల అని చెప్పి ఆ క్రీస్తుని ప్రకటించాడు. కాబట్టి అందరు కూడా ఆయన ఎద్దుకు వచ్చారు. కాబట్టి మన వెలుగులోకి జనాలు వస్తారు ఎప్పుడు అంటే, మనలో ఒక ప్రత్యేకమైన జీవితం ఉంచుకొని, ఆ ప్రత్యేకమైన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకొని, ఆ పరిశుద్ధమైన బ్రతుకులో వాక్యం అయిన దేవుని కలిగి ఉంటే, మనం ఎక్కడ ఉన్నా మన ఎద్దుకు జనములేంటి, రాజులు సైతం వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా ఉన్నాడు, ఎలీషా దగ్గరికి రాజులు రాలేదా? వచ్చి రాజులు అంటారు, అయ్యా ఏంటి ఆ మాట చదువుతుంది చూడండి, రాజులో 2వ గ్రంథం అనుకుంటాను, 14వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం అనుకుంటాను. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చెను. రాజు ఒక ప్రవక్త దగ్గరికి వచ్చాడు. చూడండి, రాజు ఒక ప్రవక్త దగ్గరికి వచ్చాడు. మనం చదువుకున్నాం, రాజులు నీ వెలుగునకు వచ్చేది. రాజు ఎంతటి గొప్ప. ఇప్పుడు ఎలీషా ఎలాంటి వాడు? ఎక్కడో అరణ్యంలో ఒక మూలను ఉన్నాడు, అతని యొద్దకు రాజులు వచ్చారు. బిలాము ఉన్నాడు, బిలాము దగ్గర రాజులు రాలేదా? వచ్చాడు, బాలకన్ రాజు వచ్చాడు. మన దగ్గర వెలుగు ఉంటే, మన దగ్గర వెలుగు అనే సత్క్రియలు ఉంటాయి, సత్ప్రవర్తన ఉంటే, వెలుగు అనే ఒక ప్రత్యేకమైన జీవితం ఉంటే, వెలుగు అనే ఒక పరిశుద్ధమైన బ్రతుకు మన బ్రతుకులో ఉంటే